హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే దాన్ని తెలుసుకుందాం. 10 మందితో రాజీనామా పెట్టి ఎవరైందో దూద్ కా దూద్ పానీ కా పానీ దాన్ని చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతేనా? ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది. పొట్టోడు ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోడు ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా, మీ ఎమ్మెల్యే పార్టీ మారినా, పార్టీకి ద్రోహం చేసిన, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినా మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మీ ధైర్యం మామూలు ధైర్యం కాదు. నాకు నమ్మకం ఉంది. ఆనాడు 2014లో మనకి ఎమ్మెల్యే లేడు, కానీ కార్పొరేట్ ఎలక్షన్ వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండా ఎగరేసింది. రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి, స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి 3 నెలల 6 నెలల అనేది పంచాయతీ. గంటే ఏం లేదు, ఎక్కువ రోజులు తప్పించుకోలేదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి.